హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే గురువారం రోజు తీసిన రొటీన్ బ్లాగ్ అయితే చూపిస్తున్నానండి. హడావుడిగా పని చేసుకుంటూ వీడియో స్టార్ట్ చేశారేంటి అని అనుకుంటున్నారా? ఈరోజు హడావుడిగానే డే అనేది స్టార్ట్ అయిందండి. ఒక 5:30కి మా వారు లేపి ఈరోజు గురువారం కదా, గుడికి వెళ్ళాలనిపిస్తుంది, వెళ్దామా అని చెప్పేసి అన్నారండి. సర్లే కదా అని చెప్పేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. మామూలు డే కంటే ఏదైనా గుడికి వెళ్ళే టైంలో ఇంకా కొంచెం హడావుడిగా కొంచెం ఇల్లంతా క్లీన్ చేసుకోవడం ఉంటుంది కాబట్టి డే అనేది కొంచెం హడావిడిగానే స్టార్ట్ అయింది. ముందైతే ఇల్లంతా కొంచెం డస్టింగ్ చేసుకొని మొత్తం మూడ్ చేసుకున్న తర్వాత ఇంకా కిచెన్ అంతా కూడా నైటే క్లీన్ చేసుకున్నానండి. బట్ తర్వాత గుడికి వెళ్దాం అన్న తర్వాత ఈ గ్యాస్ టాప్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. అంట్లయితే నైటే తోమేశానండి. ఇంకా మార్నింగ్ అయితే ఇల్లంతా ఊడ్చేస్తూ ఉన్నాను. మా వారైతే గుడికి వెళ్ళడానికి ఒక రీజన్ అయితే ఉందంటండి. తన మనసులో ఒక చిన్న కోరిక ఉంటే అది దేవుడి దగ్గర చెప్పుదామని చెప్పేసి వెళ్దాం అనుకుంటున్నారండి. ఆ కోరిక నెరవేరాలని మీరు కూడా బ్లెస్ చేయండి. బాబా దయ వల్ల ఆ కోరిక నెరవేరితే మీతో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా బయట అయితే మొత్తం వాటర్ తోటి కడిగేసానండి. లోపల కడగడానికి వీలుండదండి, హోల్స్ ఉండవు. అందుకే బయట ఒకటి కడిగేసుకొని లోపల మాత్రం మాపింగ్ చేసుకుంటూ ఉంటాను. ఈ విధంగా అయితే వర్క్స్ అయితే ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉన్నానండి. మా వారికి నాకు ఇక్కడే గొడవ వస్తుంది. ఏదైనా గుడికన్నా బయటకన్నా వెళ్ళాలి అంటే నేనేమో ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి, ఇలాంటివి ఉంటాయి కదా, మనం గుడికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకుంటాం కదండి, ఇంకా లేట్ అవుతుంది, ఏదన్నా అంటే చాలు ఇవన్నీ మొదలు పెడతామని చెప్పేసి మా ఇద్దరికి వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇలా అయితే బ్లైట్ అయితే క్లీన్ చేశానండి. ఇంక ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేయడానికి కోసం మాపింగ్ కోసం రెడీ చేసుకుంటున్నానండి. ఎప్పుడైనా ఇల్లు తుడిచేటప్పుడు ఈ కల్లుప్పు కొంచెం లైజాల్ వేసుకుంటానండి. కొంచెం కావాలంటే జవాది పౌడర్ కూడా వేసుకోవచ్చండి, చాలా మంచిదంట. కానీ అది దేవుడు మందిరంలో ఉంది, అందుకే వేయలేదు. ఇంకా ఈ కిచెన్ కింద వంటలు అవి చేస్తూ ఉంటాం, అప్పుడో ఇప్పుడు పసుపు అవి పడతా ఉంటాయి. ఆ కార్నర్లోకి ఆ మాపర్ అనేది వెళ్ళదు కదండి, అందుకే కొంచెం నల్లగా ఉంది. అందుకని లైజాల్ని ఇలా స్ప్రే చేస్తున్నానండి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఎప్పుడైనా జిడ్డుగా గట్టిగా నల్లగా పట్టిన మరకలు ఉంటే ఇలా లైజాల్ని స్ప్రే చేసి ఒక 5-6 నిమిషాలు ఉంచండి. అది కొంచెం నానేలోపు నేను ఇంకా కొంచెం కంఫర్ట్ కూడా వేస్తున్నాను, కమ్మంటి వాసన రావడానికి కోసం. ఇప్పుడైతే నేనైతే ఇలా స్టీల్ పీసులు ఇంట్లో వాడుకుంటాం కదండి, అవి పడేయకుండా కొన్ని క్లినిక్స్ కానీ యూజ్ చేసుకుంటానండి. బాత్రూంలో కూడా ఒకటి పెట్టేసుకుంటాను వాడింది. ఇంకా కాలుతో అలా రుద్ది బాత్రూమ్ కూడా క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడైతే లైజాల్ వేసుకున్నాను కదండి, అక్కడ మొత్తం ఇలా స్టీల్ స్క్రబ్బర్ తోటి ఇలా స్క్రబ్ చేస్తున్నాను. ఈజీగా పోతుందండి, ఎంత చేంజ్ అనిపిస్తుందో, చాలా బాగా వర్క్ అవుద్ది. అంతేకాకుండా లైజాల్ తోటి జిట్టు పట్టిన నూనె మరకలు కూడా ఈజీగా పోతాయండి. మనకి ఏమైనా బౌలల్లో ఆయిల్ పెట్టేసుకుంటాం కదా, అదంతా జిడ్డుగా నల్లగా అవుతుంది కదా, అది కూడా భలే బాగా పోతుందండి. చూడండి ఇక్కడ లైజాల్ వేసిన మార్క్ వరకు ఎంత తెల్లగా వచ్చిందో, అలా చాలా బాగా వర్క్ అవుద్ది లైజాల్ కూడా. ఇంకా ఇలా అయితే మొత్తం రబ్ చేస్తూ ఉన్నాను స్టీల్ స్క్రబ్బర్ తోటి. ఎంత బాగా యూజ్ అవుతుందో అండి, నాకు ఈ చిన్న టిప్ బాగా నచ్చింది. ఇది ఎలా తెలిసిందంటే, ఓ రోజు లైజాల్ వేసి ఆ బాటిల్ మూత సరిగ్గా పెట్టకుండా అక్కడ పడిపోతే ఆ బండ అక్కడ పడ్డంత వరకు తెల్లగా అయిందండి. అప్పుడు అనిపించింది లైజాల్ వేసి ఇలా రుద్దితే బాగా తెల్లగా వస్తుందేమో అని. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడైనా ఎక్కడన్నా గట్టి మరకలు ఉంటే, లేదంటే మనము గ్యాస్ మొద్దు పెట్టి దాని కింద అవి గ్యాస్ది కూడా బండది మరక పడుతుంది కదా, అలా కూడా తుడుచుకోవచ్చు. ఇంకా ఇలా స్క్రబ్ చేసిన తర్వాత ఇంకా మాప్ తోటి ఫస్ట్ ఒకసారి క్లీన్ చేస్తున్నానండి. మళ్ళీ ఇదే తీసుకెళ్ళి వాటర్లో పెడితే ఇల్లంతా కూడా నల్లగా అవుతుంది కదా, మామూలుగా మాప్తో రుద్దేసి దీన్ని మళ్ళీ కడిగి అప్పుడు వాడతాను. చూడండి ఎంత వేరియేషన్ ఉందో. నాకైతే అప్పుడు మూలకే నల్లగుంది, ఇప్పుడేమో మూలలే తెల్లగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అందుకే మళ్ళీ కొంచెం స్టీల్ స్క్రబ్బర్ వేసి కాలుతోటి అలా అంతా రుద్దేశాను. అప్పుడు కొంచెం నచ్చింది. ఈ వైట్ బండలు చూడడానికి బాగుంటాయి కానీ మెయింటెనెన్స్ అయితే చాలా కష్టం. ఎస్పెషల్లీ ఇంకా కిచెన్లో అయితే ఇంకా ఎంత వేరియేషన్ ఉందో చూసారు కదా, చాలా బాగుంటుంది. ఇంకేదో నేను లైట్గా అలా క్లీన్ చేశానండి, లేదంటే ఇంకా నీట్గా వెళ్ళిపోద్ది. ఇంక ఇప్పుడైతే ఇల్లు తుడుచుకోవడానికి వాటర్ రెడీగా పెట్టుకున్నాను కదండి, ఇంకా వాటితోటైతే ఇల్లు అయితే తుడిచేస్తున్నాను. కొంచెం ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదండి, పండ్లు అయితే అస్సలు తెమరట్లేదు. ఇంకా శ్రీరామనవమి ఎప్పుడైతే అయిపోయిందో అప్పటి నుంచి పండుగలు ఏమీ లేవు. మళ్ళీ తొలి ఏకాదశి నుంచి మన తెలుగు పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి కదండి, అప్పుడు మళ్ళీ తుడవడం, కడగడం, డీప్ క్లీనింగ్లు ఇలాంటివన్నీ మొదలవుతాయి.
ఇంకా ఇల్లు తుడిచడానికి ముందే కాలపట్టాలు అయితే నానబెట్టి ఉతికేసానండి. ఇంక వాటిని కూడా వెండేయాలి. ఇప్పుడు అవన్నీ వేసాను కదండి, ఇంకా మళ్ళీ కొత్తవి కూడా తీస్తూ ఉన్నాను ఇవి వేసేద్దామని చెప్పేసి. నేనైతే కొన్ని ఎన్నైతే ఉన్నాయో వాటిని డబ్బలు ఉంచుకుంటాను, అవి తీసేసినప్పుడు మళ్ళీ వేయడానికి. ఇలా అయితే కాలపట్టాలు అవన్నీ వేసిన తర్వాత ఇంక ఇంటి ముందట చాక్ పీస్ని తడిపి ఇలా ముగ్గులు కూడా వేసుకున్నాను. బయట కూడా సింపుల్గా ఒక ముగ్గు వేసుకున్నానండి. ఇంకా ఇల్లంతా ఇలా క్లీన్ చేసుకుని ఇంటి పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కదా అని తలస్నానం కూడా చేశాను. ఇప్పుడు ప్రశాంతంగా అనిపించిందండి. ఫ్యాన్ కింద తప్ప వేరే దగ్గర ఉంటే అసలు ఎంత ఉడకపోస్తుందో, ఎంత చిరాగ్గా అనిపిస్తుందో. ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కదా అని ఇంకా జడ కూడా వేసుకుంటూ ఉన్నానండి. సింపుల్గా అయితే ఇంకా చిన్న చైన్ అయితే వేసుకున్నాను, శారీ కట్టుకున్నాను. ఇంకా పైన చిన్న క్లిప్ పెట్టి జడ వేసుకుంటున్నానండి. ఇంకా టెంపుల్కి వెళ్ళేటప్పుడు జుట్టు పోసుకొని పోవద్దు అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, అందుకని చెప్పేసి ఇంకా కాళ్ళకు పసుపు రాసుకొని కొంచెం పూలు పెట్టేసుకొని మంచిగా తయారై చీర కట్టుకుని టెంపుల్కి వెళ్తే అదేంటో కొంచెం ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. చూడడానికి కూడా ట్రెడిషనల్గా అనిపిస్తుంది. ఈ విధంగా అయితే సింపుల్గా అయితే తయారయ్యానండి. ఎప్పుడు పెట్టుకుంది కళ్ళకు కూడా కాటుకు పెట్టుకున్నాను. కళ్ళు ఎందుకు కొంచెం మంటగా అనిపిస్తే కాటుకు పెట్టుకున్నాను. ఈ శంకు చెట్టు అయితే 3 నెలల క్రితం నా చేతులతో చిన్నది వేశానండి. ఇదైతే ఇప్పుడు పూలు పూసే స్థాయికి ఎదిగింది. ఎన్ని పూలు పూస్తున్నాయో ఒక్కొక్క రోజు అయితే 5-10 కూడా పూస్తూ ఉంటాయి. ఇంకా ఈ రోజు అయితే ఒక 3-4 పూలు బాబా పాదాల వద్ద పెట్టేద్దామని చెప్పేసి ఇంకా పూలైతే కోస్తున్నానండి. ఒక చిన్న షార్ట్ వీడియోలోగా ఈ చెట్టు కోసి బాబా పాదాలకు చేరినట్టు ఒక చిన్న షార్ట్ వీడియో తీశాను. ఎంత మంచిగా అనిపించిందో. ఇంకా మా వారు కూడా రెడీ అయ్యారండి. ఇంక ఇద్దరం కలిసి వెళ్తున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు అక్కడ కొబ్బరికాయ తీసుకుందాం అని చెప్పి ఒక షాప్ దగ్గర అయితే ఆగామండి. ఇంకా షాప్లో అయితే రకరకాలు ఉన్నాయి. ఒక కొబ్బరికాయ వచ్చేసి 30 రూపీస్ తీసుకున్నారు. చేంజ్ అయితే ఇచ్చి ఇంకా నేనైతే కొబ్బరికాయ తీసుకెళ్ళి జూట్ బ్యాగ్ అయితే తెచ్చుకుందాం అనుకున్నానండి, మర్చిపోయాను. ఇంకా ప్లాస్టిక్ కవరే తీసుకోవాల్సి వచ్చింది. కొంచెమైనా ఈ ప్లాస్టిక్ తగ్గిస్తే పర్యావరణం బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు మర్చిపోతాను. ఇంకా సమ్మర్ కదా, పిట్టలు చిన్న చిన్న జంతువులు ఏమైనా తాగుతాయని ఇలా మట్టి పిడతలలో వాటర్ పోసి పెట్టారు. బాగా అనిపించింది. ఇంకా టెంపుల్కి అయితే చేరుకున్నామండి. ఇదైతే మామిలిగూడెం ఖమ్మంలో ఉంటుంది సాయిబాబా టెంపుల్. మేము ఎప్పుడైనా పెళ్లి రోజైనా పిల్లల బర్త్డే అయినా ఈ బాబా దేవాలయంకి వస్తామండి. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. అలా ఆ బాబా పాదాలు తాకి ఒక్కసారి దండం పెట్టుకుంటే చాలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. మా వారు ఏమైతే అనుకున్నారో కోరిక నెరవేరాలని నేను కూడా దండం పెట్టేసుకున్నానండి. నాకు తెలిసిన ఒక చిన్న కోరిక కూడా కోరుకున్నానండి, అది నెరవేరాలి తప్పకుండా. ఒకవేళ నేను అనుకున్న కోరిక నెరవేరితే ప్రతి గురువారం ఒక్క పొద్దుంటాను. అండ్ దాంతోపాటు గురువారం రోజు సాయిబాబాది వ్రతం చేసుకుంటారు కదా, అది కూడా చేసుకుందామని దండం పెట్టుకున్నాను. తప్పకుండా నెరవేరాలి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఈసారైనా నెరవేరితే చాలు. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత పూజ కూడా చేసుకున్నామండి. వెళ్ళేటప్పుడే చేసుకుందామంటే లేట్ అయిపోయింది. ఇంకా గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత పూజ గిట్లా చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశాను. ఉప్మా అయితే ఇంకా మామూలుగా అందరూ తెలిసిన రెసిపీయే కదా అని ఇంకా ఏవైతే షూట్ చేయలేదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని ఒక వీడియో ఉంటే ఎడిటింగ్ చేసుకున్నాను. దాని తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. ఏం చేశానో చూపిస్తాను రండి. ఈరోజు లంచ్కి వచ్చేస్తే వైట్ రైస్ అండి. నెక్స్ట్ వచ్చేసి సాంబార్ చేశాను. మంచిగా ములక్కాయలు కూడా ఉన్నాయి, అందుకే ములక్కాయలు వేసి సాంబార్ అయితే చేశాను. ఇంకా సొరకాయ కూడా వేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పాలకూర తాలింపు చేశానండి. అండ్ ఇక్కడ వచ్చేసి వంకాయ టమాటా కూర కూడా చేశాను. ఈ విధంగా అయితే లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా గుడి నుంచి వస్తూ కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు, ఒక మస్క్ మిలన్, ఒక వాటర్ మిలన్ అయితే తీసుకొచ్చాము. పిల్లలు కూడా ఆఫ్టర్నూన్ అట్లా ఈవినింగ్ తింటారు కదా అని చెప్పేసి. ఈ మస్క్ మిలన్ తోటి ఏం చేయాలో నాకు అయితే రెసిపీస్ అయితే అసలు తెలియదండి. ఇదే ఫస్ట్ టైం వాడడం. మీకు తెలిసిన రెసిపీస్ అయినా జ్యూసెస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. చాలా వరకు అయితే జ్యూస్లు, దీంతో ఐస్ క్రీమ్ కూడా చేస్తున్నారు. ఇంకా మీకు ఈజీగా టేస్టీగా ఉండే ఏదైనా రెసిపీ అయితే కామెంట్ చేయండి. ఇంకా భోజనం కూడా రెడీ అయ్యి ఉంది కదండి, అందరికీ పెట్టేసి ఇంకా అటు అన్నాలు తింటూ ఉంటే నేనైతే ఈ వాటర్ మిలన్ కట్ చేసి పెడుతున్నానండి. కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే కూల్గా ఉంటుంది కదా, హ్యాపీగా పిల్లలు ఆఫ్టర్నూన్ లేదంటే 4కి అలా ఎంజాయ్ చేస్తారని. వాటర్ మిలన్ అయితే మంచి కలర్గా, చాలా టేస్టీగా, స్వీట్గా చాలా బాగుంది. ఇంకా మామయ్యకి మా వారికి బాక్సులలో పిల్లలకు కూడా పెట్టేశాను, అందరు తింటారు కదా అని. ఇంకా టేస్ట్ చూస్తే మాత్రం నిజంగా చాలా చాలా టేస్టీగా అనిపించింది. ఇంకా అసలు సూపర్ ఎంజాయ్ చేసాం. కడుపులో అయితే చల్లగా హాయిగా అనిపించింది.
అనిపించింది. ఇంకా కూల్ అయిన తర్వాత ఇంకా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా భోజనం అవన్నీ చేసేలో ఒక 2-2:30 అయిందండి. కాసేపు అలా ఉండి తర్వాత ఇంకైతే ఒక 5 బ్లౌజులు అర్జెంటీ ఉన్నాయండి. ఇంకా అవైతే కట్ చేశాను. ఇంకా తర్వాత అయితే వీడియో ఏం షూట్ చేయలేదు. ఇవన్నీ కూడా ఇవాళ కట్ చేశాను కానీ ఇవాళ అయితే ఏం కుట్టను. ఇంకా ఇవి కట్ చేసుకొని సెట్ చేసుకోలేక 7 అలా అయింది. ఇంకా బియ్యం కడగడం, ఇంట్లో అవన్నీ పనులు చూసుకోవడం ఇవాళన్నీ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ ఇంకా ఫ్రైడే కదా, రేపు ఇంకేమన్నా చేశానో ఏంటి అనేది ఆ వీడియోలో చూద్దాం. ఈ విధంగా అయితే ఈ రోజంతా గడిచింది. గురువారం రోజు బాబా దర్శనం చేసుకొని ఇవన్నీ పనులు అయితే అయ్యాయండి. చాలా హ్యాపీగా అనిపించింది. వారంలో ఒక్కసారైనా టెంపుల్కి వెళ్ళి వస్తే మనశ్శాంతిగా అనిపిస్తుంది కదా. ఈరోజు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా రోజులైంది గుడికి వెళ్ళి అయితే. ఈరోజు ఈ వీడియో ఇలా అయితే జరిగిందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.